తమిళనాడులో ఘోర ప్రమాదం. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురం సమీపంలో రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తుండగా లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరంతా శబరిమలకు వెళ్లి తిరిగి వస్తూ రామేశ్వరం వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ప్రయాణంలో వస్తుండగా అర్ధరాత్రి 2:15 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో ముగ్గురిని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్త వలసకు చెందిన వారిగా గుర్తించారు. మరొకరిని గజపతి నగరం మండలం మారుపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చనిపోయిన వారిని కొత్త వలస వాసులు వంగర రామకృష్ణ, మార్పిన అప్పలనాయుడు, మారడు రాము, మారుపల్లికి చెందిన బండారు చంద్రరావుగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి సీఎం ఆరా తీశారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. తమిళనాడు రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి పట్ల మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు మృతి చెందిన ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.